వారింటి పేరు మేడిశెట్టి లవరాజు గారు విజయ దుర్గ గారు మహానుభావ దుర్గా తన ప్రభస్సులు అంటే గురువు గారికి తులసమాలు వేసి మా దుర్గమ్మ తల్లి ఏడుకొండల స్వామి మేము సంతానం లేక సత్తపోతున్నాం అబ్బాయి పుడితే వెంకట బాబు పేరు అమ్మాయి పుడితే మంగాజీ పేరు పెట్టుకుంటాం మహానుభావులు 1 రూపాయి కనిపించారు వీరణ గోవులు భూమి వాసుదేవ గోవింద మీరిద్దరు కలిపమ్మ అలా కాకడాలు బంగారు తరణాలు బాబు బాలాజీకు గ్రామ దేవతలకు గోవింద ఓం శ్రీ రమ రమ చెట్టులగాడు సత్తమ్మ పుల్లో వెలసావో మరణమ్మ చెట్టులగాడు చెట్టులగాడు సత్తమ్మ వందనాలే తల్లే ఊరు దేవతకు తర్వాత వందనము మామిడి పళ్ళు మామిడి పళ్ళు కాసిరేగుడు పళ్ళు గజ్జాల పళ్ళు కాసిరేగుడు పళ్ళు గజ్జాల అల్లారా బెల్లారా గణపతికి ఉండ్రాలు అవునా గణపతికు Wabah jangan bayar,
ఎవరో తల్లి తల్లి వారికి పొద్దులు లేసి పొద్దున్నాలేసా కండి రాజులకు కండాలు పెడితే పద పదలేస పట్టణాలేస తలకండి రాజులకు దండాలు పెడితే తండ్రి రాజులకి దండాలు పెడితే చేస్తున్న పాపాలు చెల్లిపోతాయమ్మా తలకండి రాజులకు దండాలు పెడితే చేస్తున్న పాపాలు చెల్లిపోతాయమ్మా చేస్తున్న పాపాలు చెల్లిపోతాయమ్మా పట్టున్న పాపాలు పారిపోతాయా చేస్తున్న పాపాలు చెల్లిపోతాయమ్మా పట్టిన పాపాలు పారిపోతాయా తర్వాత వందనమో ఎవరు కట్టేరమ్మా ఆరిడి కట్టేటే కనుగోడ భారంటే తర్వాత వందనమా ఎవరి గండేమో గాలిని కట్టేటో గారిడి కట్టేటే కనుగోడ భారంటే సుందరపురము రాజుండే తాలూకా గాలిని కట్టేటో గడవారంటే రామచంద్ర పరమారాజు మండలము రామచంద్రపురము రాజుండే మండలము వారు వెలుసున్నా వెళ్ళ గ్రహమంబు రామచంద్ర పరమారాజు మండలము వెలుసున్న వెళ్ళము వెళ్ళ గ్రామములో వెలిసి పుట్టేరమ్మా వారు వర్ణాని కాపులు వైకుంఠాపురుడా గ్రామముల వెలిసి పుట్టేరమ్మా వర్ణాన్ని కాపాల వైకుంఠ పల్ల వర్ణాని కాపులు వైకుంఠాపురుడు వారి ఇంటి పెరుసిక్కాలో ఈ పూరించిన వారు వర్ణానికి కాపులు వైకుంఠ పల్ల ఇంటి పెరసకాల ఏ పోతించిన వారు వారు ఇంటి పెరుసిక్కాలో ఈ పూరించిన వారు కాటయ్యే తండ్రి కామయ్య ఇంటి పెరసకాల ఏ పోతించిన వారు తాత పెరిగాటయ్య తండ్రి కామయ్య వారు తాత పెరగాటయ్య తండ్రి కామయ్య వారు యజమానులిద్దరు చెల్లిపోయారమ్మా తాత పెరిగాటయ్య తండ్రి కామయ్య యజమానులు తారో చెల్లిపోయారమ్మా యజమానులిద్దరు చెల్లిపోయారమ్మా రాములు వైద్యుల్లో నాతో నిలబెట్ట యజమానులు తారో చెల్లిపోయారమ్మా రాముల బయదల్లా నాడు గడబట్ట ఈ కథ కవుగుచ్చిన మహానీయులండి ఆహా తూర్పు గోదావరి జిల్లా బాబు కోట రామచంద్రపురం తాలూకా వెల్ల అనే గ్రామంలోని ఎదుగుపట్టారండి వారు వరణానికి కాపలండి వారింటి పేరు సిక్కాల వారు సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కవుకొచ్చిన కదండి నోటారా కవుగుచ్చిన కథ బాబు ఆ. ఇది ఒక రామాయణం కాదు ఒక భారతం కాదండి ఒక భారతం కాదు ఆ. తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ. ఆ మహానుభావులు ఇద్దరు కూడా ఆ. శెట్టిపాటి చెల్లిపోయారండి అవునండి. ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటున్నామండి ఊరు అమ్ముకుంటా ఉన్నాం ఆ. గురువు లేని విద్య పుట్టి విద్య అన్నారు నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు ఆయన ఎవరండి రామచంద్రపురము రాజుండే మండలమా వారు వెలుసున్న కుప్పల వారిపేట రామచంద్రపురము రాజుండే మండలము వెళ్తున్నా గొప్ప వారి పేట కుప్పల వారిపేటలో వెలిసి పుట్టేరండో వారు వరణానికి చెడుపరిచే వైకుంఠాపురుడా గొప్ప వారి పేటలో వెళ్తే పుట్టేరమ్మా వర్ణాన్ని తడపలతో వైకుంఠాపురుడా కుప్పల వారిపేటలోని వెళ్తే పుట్టారండి వారు వరణానికి అట్టిగా బజ్జీలు మొత్తవా అంటిగా బజ్జీలు మెరగా బజ్జీలు బాబు గంగవ సెంటర్ తింటమానేడు మా అన్నయ్య అందుకే ఎడు వచ్చింది మా తమ్ముడు మెరగా బజ్జీలు అంటిగా బజ్జీలు కాదే బజ్జీలు బాబు వర్ణానికి శెట్టి బజ్జీలు శెట్టి బజ్జీలా వరణానికి శెట్టి బజ్జీలు అండి శెట్టి బజ్జీలు అవును. వారి పేరు తేరు యామతల వారు వర్ణానికి బజ్జీ వైకుంఠాపురం ఇంటి పేరు బదల వారు వారు ఇంటి పేరు మొదలు రేపు రెండిన వారు పేరు శ్రీనివాసు నా గురువు గారు ఇంటి పేరు బదల పేరు శ్రీనివాస గారు గురువుకి వెయ్యేళ్ళు మా గురువురెళ్ళు అవసరం పై వంబు పటివాడ గురువుకి వెయ్యాల మా గురువుల అవసరం
ప్రేమలించి వీరలలో సైకొండలు ఆరాధించేనా మా మీద దైవంచే మన ప్రేమాలుచే అల్లల్లో సైగొండ ఆలకేసేనా నాకంట చిన్నోళ్ళు నా చెల్లులారా అవును నాకంట పెద్దోళ్ళు నా తల్లులారా నాగంట చిన్నాలో నా చెయ్యాలో నాగంట పెద్దలో నా తల్లోలారా అయ్యో చదువు సంగీతాలు మగనాలేవన్నా అవునా తప్పులు తిరగారే ఒప్పులుగా భావించారు చదువు సంగీతాలు మామూలాలేవో తప్పలో తిరగానే ఒప్పడానికో చదువు సంగీతాలు మాకు అసలే లేవండి గురువు చెప్పిన విద్య గుర్తుగా ఎత్తుకున్నాం గుర్తుగా పెట్టాం ఆ. అంటే నా విద్యాదానం చేసిన మహానుభావుడు అవును రామసుందరపురం తాలూకా నరసాపురపేటలో వెతుపుట్టారు వర్ణానికి చెట్టి బలిజీలండి వారింటి పేరే రెడ్డివారు పేరు చంద్రరావు గారు మీ విద్యాదానం చేసిన రెండో గురువు గారండి నాయన ఓయ్. నా గురువ నా తండ్రి ఆ. నీ వందనాలయ్యో, నీ వందనాలయ్యా. నా గురువు, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆయన గురువు చెప్పిన విద్య విఘ్నేశ్వర పూజ గణపతి పూజ నాయన అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఈ నెలజాడ అనే గ్రామంలోని ఈ మేడు చెట్టు వారింటి కాడ ఈ పచ్చని పందిట్లోని ఈ సభవారిని అనుకుంటున్నారు ఏమని? ఈ క్వాలిటీ కోల సమరం ఇవ్వడానికి వచ్చామ్మా అంటే తిరుమల తిరుపతి యాత్రల్లో వచ్చిన వారు కానీ లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని కేజీ గాని కోల వెలిగించి కోల సమరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలకూడదని వారి కుటుంబం పాలు పొంగనడపకూడదని మన పెద్ద గురువు గారి ఏనాడో చెప్పబడిందండి ఏనాడో చెప్పబడున్నారు అందుకే చేత ప్రతి ఊరికి